నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం మీరు స్థాపించి సంవత్సర కాలం అవుతోంది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో మహిమలు ఖచ్చితంగా స్వామి చూపించారు. మనశ్శాంతిని కోల్పోయిన వాళ్ళు అక్కడ ఉండి చాలా మంది వచ్చి పీఠంలోనే చాలాసేపు గడిపి వెళ్ళటం, లేకపోతే కొన్ని రోజులు ఉండటం కూడా చేశారు కదక్క. అవును, నేను అదే చెప్తాను పద్మిని. మాకు ఇంకా జీవితం లేదు, మాకు ఏ దారి లేదు, మేము సూసైడ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు రండి ఇక్కడికి. దయచేసి సూసైడ్ చేసుకోకండి, ఇక్కడికి రండి. మీ జీవితాన్ని మార్చి స్వామి పంపిస్తారు అంతే అని చెప్తున్నాను. నేను అందరికి అదే చెప్తున్నాను, అంతవరకు వెళ్ళకండి అని. అంతే. అలా చాలా మంది రకరకాల సమస్యలు, భూత ప్రేత సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ, పాపం బ్లాక్ మ్యాజిక్లు వస్తారు. నేను వాళ్ళందరికీ చెప్తాను, సద్గురు సేవకు మించింది లేదని. అంతే అంతే, 100%. అలా ఒకరు మన పీఠంలో చక్కగా స్వామి సేవను చేసుకుని వారి సమస్య నుంచి బయటపడ్డారు. మరి ఏ సమస్య ఏంటి అనేది ఒకసారి ఫోన్ లో మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఫోన్ చేయమంటారా? తప్పకుండా. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? వేణుగోపాల్ రెడ్డి. ఎక్కడి నుంచి అండి మీ ఏరియా? మా ఏరియా నల్గొండ జిల్లా, వేమలపల్లి మండలం, మంగాపురం గ్రామం. రైట్. సో చెప్పండి, ఎట్లా దత్తపీఠంకి ఎలా, మీకు అసలు దత్తపీఠం ఎలా తెలుసు, ఎలా వచ్చారు, ఏం చేశారు, ఏ సమస్య నుంచి బయటపడ్డారు, ఇవన్నీ ఒకసారి చెప్తారా? అయితే మేము యూట్యూబ్ లో చూసాం మామూలుగా. నేను యూట్యూబ్ లో రోజు అవి చూస్తుంటాయి కాబట్టి ఒక రోజు మేడం చూసి అడ్రస్ కోసం ప్రయత్నం చేస్తే దొరికింది, కానీ తొందరగా అపాయింట్మెంట్ దొరకలేదు, మాకు అడ్రస్ దొరకలేదు. రోజు మొత్తం ఎత్తులాడంగా దొరికిన తర్వాత మేడం కలిస్తే పలానా డేట్ నుంచి మనకు సప్తాహాలు నడుస్తాయి, ఇలా ఆ రోజు నుంచి చేసుకో. ఉదయం సప్తాహాలు 49 రోజులు అయితే చేసాం, మాట్లాడడం మొదలు పెట్టాము. మధ్యలో నాకు ఈ నడుము నొప్పి, బ్యాక్ పెయిన్స్ బాగా వచ్చాయి. ఇంజక్షన్ పెట్టి కూడా చేసిన. ఒక 3 రోజులు బెడ్ మీద పండుకోమని చెప్పారు. ఇంజక్షన్ కింద పండుకుంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. గంట నేనే కొట్టుకొని నేనే ఆరతిస్తాను కాబట్టి కొంచెం బ్లడ్ కూడా క్లాత్ అయింది. అట్లా కొంచెం ఇబ్బంది పడ్డా కూడా పర్వాలేదు, అట్లనే ఓపిక పట్టింది. తట్టుకోలేదు. నాకు కొంచెం ప్రేత బాధ కూడా ఉండే, రోజు నైట్ వస్తుండే. ప్రేత బాధ అంటే ఏంటి, ఎట్లా ఉండేది అది? మన మామూలుగా మీద పండుకుంటది. ఒక 5 నిమిషాలు ప్రెషర్ ఉంటది మన ప్లగ్ లో. మామూలుగా ఇప్పుడు కరెంట్ షాట్ కొట్టిందా మీకు? కొట్టింది. అట్లా కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. మీరు 100 మందిలో పండుకొని మీకు అక్కడికి వచ్చి వెళ్ళిపోతాయి. 100 మందిలో పడుకున్నా ఎవరిని ఏం చేయదు, చేసుకుని వెళ్ళిపోద్ది. 100 మందితో దానికి సంబంధం లేదు. మీకే షాక్ ఇవ్వాలి కాబట్టి మీకు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఉండిందండి సమస్య. నేను ఒక రోజు పెళ్లి పోయి అక్కడ 150 మంది పండుకున్నా కూడా అది వచ్చి వెళ్ళిపోయింది. సరే, ఎన్ని రోజుల నుంచి ఉంది అసలు ఈ సమస్య? దాదాపు నాకు 10 సంవత్సరాలు దాటింది. మరి ఎప్పుడైనా డాక్టర్ గారికి చూపించుకున్నారా? డాక్టర్లు ఏమన్నారంటే, మేము ఏదైనా ట్రీట్మెంట్ పరంగా అయితే మేము చేస్తాం, మేము చేసే ట్రీట్మెంట్ కాదు అని చెప్పారు. అలా డాక్టర్లు కాని పక్షంలో అసలు డాక్టర్ దత్తుడే, ఆయన దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? ఇంతకుముందు కొద్ది ఒంగోలు తిరిగాను, విజయవాడ పోయాను, కోదాట్లో కూడా ఉంటే చేసాను, హైదరాబాద్ కూడా తెలుసుకొని. తిరగడం అంటే ఎక్కడ తిరిగారు? ఇట్నే వైదికులు ఉంటారు కదా, వాళ్ళు ఇట్నే భూత ఓకే, ప్రేత బాధలు తీసేసేవాళ్ళు. సంగారెడ్డిలో కూడా ఒక బాబు ఉన్నట్టు, ఆయన దగ్గర కూడా పోయాం. ఆయన కూడా బాగానే 1200 రూపాయలు చేసుకుని తీసేసిండు. ఒక 2 సంవత్సరాల వరకు మధ్యలో గ్యాప్ లేకుండా ఉంది, రాలేదు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది, మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ ఎక్కినాక ఇక మేడం కలిసిన తర్వాత అటు ఇటు ఇప్పుడు కంటిన్యూగా రావట్లేదు. రోజు 4 ఆరతులు ఉంటాయి. ఒక్కొక్క ఆరతులు 2 ఆరతులు ఉంటాయి. 8 అంటే మొత్తం 8 ఆరతులు అన్నట్టు. రోజు 4 ఖచ్చితంగా చేయాలి. మేడం ఉండకపోయినా మాకు సంబంధం లేదు. మా పీఠంలో చేయాలి కంపల్సరీ డైలీ. మిమ్మల్ని చూసాను నేను, మీరు నన్ను చూడలేదు, గుర్తుపట్టలేదు, కానీ మిమ్మల్ని చూసాను. ఆ రోజు మీ బాబు నెట్టుకుని వచ్చారు కదా. వచ్చాను. ఆరతిచ్చింది మీరేనా? రైట్. ఓకే. ఆ తర్వాత మీరు సప్తాహాలు చేశారు. ఈ నడుము నొప్పితో కూడా మీరు అలాగే ఓర్చుకుని చేశారు. ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది సప్తాహాలు కంప్లీట్ అయ్యి? ఇప్పుడు నెల అవుతుంది మేడం. నెల రోజుల నుంచి తను రావటం, షాక్ ఇవ్వటం అలాంటివి ఏమి లేవు? తను వాడు కూడా ఒక వారం రోజులు చేసేసాం. వారం రోజులు ఉన్నారు, మొత్తానికి ఆ సమస్య నుంచి బయటపడిపోయారు.
అద్భుతం, కంగ్రాచులేషన్స్. చాలా చాలా సంతోషం. అంటే ఇదేదో చాలా క్యాజువల్ గా విన్నట్టుంటుంది కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది దాని పెయిన్ ఏంటో. మొత్తానికి మరి లత గారు మీకు ఎట్లాంటి సజెషన్స్ ఇచ్చారు, ఎట్లా చేయమన్నారు? ఓర్చుకోవటం అంటే అదేం చిన్న విషయం కాదు, మీ నొప్పిని ఓర్చుకుని చేయడం అని. లత గారు ఇచ్చిన సజెషన్స్ ఏంటి? సజెషన్స్ అంటే పూజ ఖచ్చితంగా చేయాలి, సేవ చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం లోపల ఉదయం ఊడ్చుకోవటం కానీ, సేవ మనం తట్టు కొట్టుకోవడం, దాడి కొట్టుకోవటం, హారతులు ఇవ్వటం, సద్గురు సేవ ఎలా చేయాలి? సద్గురు సేవ ఔదంబర వృక్షం ప్రదక్షిణలు ఖచ్చితంగా కంపల్సరీ. చేసాము. నమ్మకంతో చేయమన్నారు, నమ్మకంతో చేసాము. ఔదంబర వృక్ష ప్రదక్షిణలు కూడా చేసేవారా? పాలాభిషేకం చేసేవాళ్ళం. ఆ వృక్షం చుట్టూ రోజు 108 సార్లు ఖచ్చితంగా తిరిగేవాళ్ళం. ఆరోగ్యం బాగాలేకుండా కూడా మధ్య మధ్యలో గ్యాప్ తీసుకొని కూడా చేశాను. ఓకే, అవును. అవి కూడా కొంతవరకు ప్లస్ అయినాయి నాకు. మొత్తానికి ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది అంతేనా? ఆ, చాలా చాలా సంతోషం అండి గోపాల్ గారు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ని ఏదో మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనేది ఉద్దేశం కాదు, స్వామి మహిమని తెలియజేయించాలి ఖచ్చితంగా. అవునవును. ఎందుకంటే ఇంకా బాధపడే మీలాగా- వాళ్ళకి ఒక ఇలాంటిది ఒక ఆదర్శం అవుతుంది ఖచ్చితంగా సద్గురు సేవ. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరో మంత్రగాల దగ్గరికి వెళ్ళి డబ్బులు భూత ఖర్చు ప్రేత పెట్టి. పిశాచ బాధల వాళ్ళ దగ్గరికి వెళ్ళే కంట ఉమ్, ఇలాంటి సద్గురు సేవ చేయటం వల్ల శ్రీపాదుడు దత్తుడు ఎలా తీస్తారు సాత్వికంగా. ఉమ్. ఇక్కడ మంత్రతంత్రాలు లేవు. ఏమీ లేవు, సేవ చేసుకోవటం, చరిత్ర పారాయణం చేయడం. ఔదంబర అంటే వృక్షం ఏం- ద్వారా వేరే- స్వామి చెప్పారు, నీ చెడుని నేను తీసుకుంటాను. అసలు మీరే ఉండనే ఉండరు అందులో. మేడం కి మరి ఎన్ని బాధ్యతలు అప్పచెప్పారు స్వామి? అటేమో దత్త ప్రచారం చేస్తున్నారు, యాత్రలు చేస్తున్నారు, ప్రతి ఎప్పుడో ఇంటికి ఒకసారి- స్వామి పాదుకలు తీసుకొని వెళ్ళటం అంటే చిన్న విషయం కాదు కదా. ఎప్పుడో ఒకసారి ఉంటారు, ఉన్నప్పుడు ఇంక అవకాశం ఇస్తాం ఖచ్చితంగా. అవును అవును. భారత్ ఇవ్వడానికి అవకాశం ఇస్తాం. అది కూడా ఒకసారి మీరు చేయండి, నేను నాకు పని ఉందంటే ఇక మేమే చేసేస్తాం. ఓకే ఓకే. అవకాశం భక్తులకు ఇస్తాను, ఆ. నేను కాదు. ఆయనే మీకు ఇస్తారు. అంటే మేడం మీద నమ్మకంతో, ఎందుకంటే మళ్ళీ కాదని చేయకూడదు కదా మనం. రైట్, అంతేనండి. రైట్ అండి, చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే దత్త సేవలో ఉంటూ ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, నమస్తే. సమస్య రాకుండా అయితే మానదు, సమస్యను ఖచ్చితంగా సాల్వ్ చేయాలంటే అది దత్తుడు వల్లనే. నిజంగా చాలా బాధపడ్డాడు, సెలైన్ లెక్కించుకొని కూడా సేవ చేశాడు. అన్నిటికంటే అద్భుతమైంది ఏంటంటే గురుచరిత్ర పారాయణం వల్ల సమస్త దోషాలు తొలగిస్తాను అని స్వామి చెప్పారు. ఔదంబర వృక్షం ప్రదక్షిణల వల్ల కూడా ఆ చెడు ప్రతిస్పందనలు ఏవైతే ఉంటాయో నేను తీసుకొని మీకు మంచి స్పందనలు ఇస్తాను అని స్వామి చెప్పారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసినా, సిద్ధమంగళ స్తోత్రం చేసినా కూడా స్వామి అదే చెప్తారు, మీలోని చెడుని నేను ఆకర్షించి నాలోని మంచిని మీకు ఇస్తాను అని స్వామి చెప్పడం. సాక్షాత్తుగా ఈ అబ్బాయికి జరిగిన సంఘటనే మనం చూసాం. వేణుగోపాల్ రెడ్డికి చాలా బాధపడుతూ వచ్చాడు నా దగ్గర. పీఠంలోనే ఉంటూ సేవ చేసుకుంటూ సప్తాహాలు చేసుకుని సప్తాహాలు చేసుకుని, అంటే నేను మెయిన్ స్వామికి ఏం లోటు లేకుండా నువ్వు చేయాలి సద్గురు సేవ. నాకు కాదు నువ్వు చేయాల్సిన సేవ, సద్గురు సేవ చేయాలి. సద్గురు సేవ చేస్తే సమస్త దోషాలు హరిస్తాయి అని చెప్పాను. ఆ సద్గురు సేవ ఏ విధంగా చేయాలో గైడ్ చేశాం, మన భక్తులందరూ కూడా గైడ్ చేశారు. స్వామి దగ్గర శుభ్రం చేయటము, ఆరతి పల్లాలు కడగటము, స్వామి శ్రీపాదుని శుభ్రంగా తుడవటము, రోజు గురుపాదుకలకు అభిషేకం చేయటము, రోజు ఔదంబర వృక్షం ప్రదక్షిణలు చేయటము, ఊడ్చుకోవడం, తుడుచుకోవటం, స్వామి దగ్గర శుభ్రంగా అన్ని చేసుకున్నారు. ఇవన్నీ చేసుకున్నాడు. ప్లస్ సచ్చరిత్ర పారాయణం, గురు చరిత్ర పారాయణం చేశాడు, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పారాయణం చేశాడు. ఆ 7 వారాలు డబల్ పారాయణాలు చేస్తూ అసలు ఆ బాధ తొలగిపోవాలి, ఇంతటితో నీ బాధ తొలగిపోతుందని స్వామి నాకు చెప్పారు. అందుకే ఆ విధానాన్ని గైడ్ చేశారు. అద్భుతం. ఇప్పుడు ఇంకో కేసు కూడా ఇలాంటిదే డీల్ చేస్తున్నాను. వాళ్ళు నేను చెప్పినట్టు విని ఈ సద్గురు సేవ గనక చేసుకుంటే అది కూడా మన త్వరలో తీసుకోవచ్చు. తప్పకుండా. చాలా అద్భుతం, చాలా సంతోషంగా ఉంది ఇది విని. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.